నోటికి ఎంతో కమ్మగా, పుల్లపుల్లగా, కారం కారంగా కానీ లేదా చేదుగున్నప్పుడు కానీ ఇలా గోంగూర రోటి పచ్చడి చేసుకున్నామంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పట్నం గోంగూర, చాలా పుల్లగా ఉంటుంది ఈ గోంగూర. ఆకుకూరలో రారాజు ఎవరంటే గోంగూర అనే చెప్పేస్తాను నేనైతే, అంత బాగుంటుంది పుల్ల గోంగూర. ఇది పట్నం గోంగూరతో గోంగూర రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ గోంగూర పట్నం గోంగూర వచ్చేసి మన సైడు, ఇది కర్నూలు సైడు తక్కువ శాతము, నంద్యాల సైడ్ అయితే అంతా ఈ పట్నం గోంగూర అనేది చాలా బాగా పండుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ గోంగూరతోని రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో చూసేద్దాం. ఇది రాయలసీమ సైడు చాలా ఫేమస్ ఈ గోంగూర, పట్నం గోంగూర అంటారు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కడాయి పెట్టేసుకొని అలాగే ఒక చిన్న కప్ అంతా ఆయిల్ వేసేసుకొని ఒక 10 మైనో ఒట్టిమిరపకాయలు, అంటే 4 కట్టల గోంగూరకి ఈ ఒట్టిమిరపకాయలు అయితే సరిపోతాయి. అలాగే ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ అంతా మెంతులు కూడా వేసేసుకొని వీటి మీడియం మంట మీదనే వేంపేసుకోవాలి, లేదంటే మిరపకాయలు మాడిపోతాయి. ఒక కప్పులో ఇలా అదే కడాయిలోనే ఇంకాస్త ఒక చిన్న స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని ఒక 2 ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చూపిస్తున్న విధంగా లావులాగా కట్ చేసుకొని వీటిని ఇందులో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా మీడియం మంట మీద వీటిని వేంపేసుకోవాలి. ఇప్పుడు వేంపుకున్నాక ఇలా బ్రౌన్ కలర్లో ఈ మాత్రం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒకే ఒక టమాటో వాడుతున్నా నేను ఇక్కడ, ఎక్కువ టమాటోలు వేయదలుచుకోలేదు. ఈ ప్రాసెస్లో చేసామంటే చాలా టేస్టీగా వస్తుంది. ఒకే ఒక టమాటోని చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని ఇవి కూడా కాస్తంత ఒక 2 నిమిషాలు ఆయిల్లో కొద్దిగా మగ్గిన తర్వాతకి, ఈ ఆకు అనేది గోంగూరలో ఒక్కొక్క రకాలు ఉంటాయి, కానీ ఇది వచ్చేసి పట్నం గోంగూర అంటారు. ఇది నంద్యాల సైడ్ ఎక్కువ పండుతుంది, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. అలా వచ్చినప్పుడు ఈ ఆకుని బాగా కనిపెట్టవచ్చు, చాలా పుల్లగా ఉంటుంది ఈ ఆకు. ఈ ఆకుని పట్నం గోంగూర అని అంటారు. కర్నూలు సైడ్ చాలా తక్కువ పండుతుంది, అంత పులుపు ఉండదు. ఇది వచ్చేసి పట్నం గోంగూర అంటారు. వీటిని అంత ఆకాకు చూపిస్తున్న విధంగా ఒలిచేసుకొని వాటర్ కడిగేసుకొని ఒక జాలి గిన్నెలు వేసుకున్నామంటే వాటర్ అనేది అంతా వెళ్ళిపోయిన తర్వాతకి ఇలా చూపిస్తున్న విధంగా అంతా ఇందులో పెట్టేసుకొని మూత మూసి ఒక్క 3 నిమిషాలు మగ్గించినామంటే అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేసి టమాటో పండ్లు, ఆకు అంతా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కాస్తంత కొత్తిమీర వేసేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ కూడా ఇందులో వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూపిస్తున్న విధంగా కాస్తంత కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మీడియం మంట మీద మగ్గిచ్చేసుకున్నామంటే మనకి గోంగూర అనేది ఇలా మగ్గిపోయి రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా రోల్ అనేది నీట్గా ఎప్పుడు కడిగినా కానీ మళ్ళీ చేసేటప్పుడు అనేది రోల్ అనేది ఇలా కడిగేసుకొని ఆయిల్లో వేయించి పెట్టేసుకున్న ఒట్టిమిరపకాయలను వేసేసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా పింక్ సాల్ట్, ఈ సాల్ట్ వాడడం వల్ల బీపీ అనేది, ఎక్కువ సాల్ట్ తినడం వల్ల బీపీ పెరుగుతుంది కదా, ఈ సాల్ట్ తినడం వల్ల బీపీ అనేది కొంచెం కంట్రోల్లో ఉంటుంది, హెవీగా ఉండదు. ఇప్పుడు ఒట్టిమిరపకాయలను చూపిస్తున్న విధంగా మెత్తగా నూరేసుకున్న తర్వాతకి గోంగూర కూడా వేసేసుకొని ఇలా కచ్చా పచ్చగా నూరేసుకున్నామంటే సరిపోతుంది. ఎక్కువ మెత్తగా మెదగాల్సిన అవసరం లేదు, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకొని చూపిస్తున్న విధంగా మరొక కడాయి పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని తెల్ల వెల్లుల్లిని అలా కచ్చా పచ్చాగా దంచేసుకొని అలాగే పోపు దినుసులు, ఒట్టిమిరపకాయలు, అలాగే కరివేపాకు అనేది ఎప్పుడు దీని మీద వేస్తాను నేను, డైరెక్ట్ అందులో వేసామంటే ఆయిల్ అనేది చిట్లిపోతుంది. ఇలా పోపు పెట్టేసుకోవడమే, ఇంతేనండి. పట్నం గోంగూరతో గోంగూర రోటి పచ్చడి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. జ్వరం వచ్చిన వాళ్ళకైనా సరే, నోరు చేదుగా ఉన్న వాళ్ళకైనా సరే ఇలా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. గోంగూరలో ఎక్కువ శాతం ఐరన్ ఉంటుందంటారు, ఇది జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది. వీడియో ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.